మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికి వందనాలండి. బయట కూర్చున్న బిడ్డలు, ఇక్కడున్న బిడ్డలు, ప్రతి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినము మనకిచ్చిన పరిశుద్ధ దినం. మరి ఈ సంవత్సరము ఆఖరి నెలలో మనం ఉన్నాము. దేవుడు తన కృప చేత మరి ఈ యొక్క మొదటి సండే, ఈ యొక్క ఆదివార దినాన్ని ప్రభు మనకి ఇచ్చారు. ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని మనము స్తుతించడానికి. రాత్రి మరి రోడ్డు దగ్గర చర్చిలో ఆరాధన క్రమం, అలాంటి ప్రేయరు దేవుడు బలంగా ఆయన కృప చేత జరిగించారు. నిజంగా ఎంతో మరి కుటుంబము ముందుకొచ్చి చక్కటి పరిచర్య చేశారు. దేవుడు ఒక్కొక్కరిని ఏ స్థలంలో, ఏ పరిస్థితులలో ఎలా లేపుతాడో ఎవరికి తెలియదు. అలాగా పరిచర్యలో దేవుడు బలపరిచారు, దేవుడు తన కృప చూపించారు. మంచిది. అలాగే మరి ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో ఇది నా ఒక వాక్యమును 129 కీర్తన మొదటి 2 వాక్యాలు ఒకసారి చదువుకుందామా? ఇశ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలము మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చినాయి. నా యవ్వన కాలము మొదలుకొని నాకు అధిక బాధలు కలుగు చేయొచ్చు వచ్చినాయి. అయినను దేవునికి స్తోత్ర. ఒక జయ జీవితం అనేది భూలోకంలో చూడాలి. జయ జీవితం అనేది నీవు సాధించాలి. జయ జీవితం అనేది దేవుడు నీకు ఇస్తాడు. జయ జీవితం అనేది కోరుకోవాలి. జయ జీవితంలో నడవాలి. ప్రభువు జయించాడు. ఆయన జయశీలుడు. ఆయన జయించాడు అంటాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను కనుక మీరు భయపడొద్దు, నేను మీకు జయమిస్తాను. దేవునికి స్తోత్ర. లోకములో శరీరాశలుగా, నేత్రాశలుగా, జీవపు డంబముగా వీటిలో జయాన్ని చూడాలి. వీటిలో జయ జీవితాన్ని కలిగి ఉండాలి. దేవుడు జయ జీవితం ఇస్తాడు. జయించు వానికి అంటారు ప్రకటన గ్రంథంలో. ఎవరికంట? జయించు వానికి జీవ కిరీటం ఉంది. జయించు వారికి అదిగో తండ్రిని, దేవుని యొక్క సన్నిధిలో ఆయనలో మనం ఉండడానికి, ఆయనతో ఉండడానికి ఒక జయ జీవితం ఉన్నది. జయించు వాడు నాతో సంతరిస్తాడంట, నాతో ఉంటాడంట. ఈ లోకమును జయించాలి కనుక ఇక్కడ ఇశ్రాయేలుతో చెప్తూ అంటున్నాడు. ఇశ్రాయేల్ అంట తన యవ్వన కాలం మొదలుకొని అధిక బాధలంట. బాధలు లేని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఎవరికైనా ఏదో ఒక రకమైన బాధ ఉంది, ఏదో ఒక రకమైన కష్టం ఉంది, ఏదో ఒక రకమైన శోధన ఉంది, ఏదో ఒక రకమైన ఆపద ఉంది, ఏదో ఒక రకమైన ఇబ్బంది ఉంది, ఏదో ఒక రకమైన పరిస్థితులు ఉన్నాయి. లేని వాళ్ళు ఒక్కరు కూడా లేదు. కానీ జయ జీవితంలోనికి రావాల్సినటువంటి రీతిని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మానవుని జీవితాలలో కొన్ని అనుభవాలు వస్తాయి. ఈ లోకములో అనుభవాలలో నుండి ప్రభువు నడిపిస్తూ ఉంటాడు. ప్రభు యొక్క సన్నిధిలో ఆ అనుభవాలు కొన్నిటిలో మనము చూడగా కొన్ని అనుభవాలు మనలను అలాగున వారట ఎదుగో మరి చూశారు మన భక్తుల జీవితాలలో. ఈ రోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అవి కనబడేటట్టుగా చేస్తున్నాడు. దేవునికి స్తోత్ర. వారు నన్ను జయించలేకపోయిరి. ఎలాగుంటే జయించలేరు? బలంగా ఉంటేనే. ఎలాగుంటే? దేవుళ్ళో ఉంటేనే. ఎలాగుంటే? దేవుని యొక్క సన్నిధిలో ఉంటేనే. ఎలాగుంటే? వారు జయ జీవితం కలిగి ఉన్నారా అంటే వారు దేవుని అండ కోరుకున్నారు కాబట్టి. ఇశ్రాయేలు దేవుని మీద ఆధారపడ్డాడు కదా. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు నీ భాగ్యము, నిన్ను పోలిన వాడు ఎవరైనా ఉన్నారా అని దేవుడు చెప్పారు. ఇదిగో నీ భాగ్యం ఎంతో గొప్పదయ్యా, ఇదిగో నీకు ఇచ్చిన ఆధిక్యత గొప్పదయ్యా, నీకు ఇచ్చిన ఉన్నతమైన స్థితి గొప్పదయ్యా అని దేవుడే మాట్లాడాడు. బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, కన్నీరులు ఉండొచ్చు, అనేక పరిస్థితులు గుండా వెళ్ళొచ్చు. కానీ నీ జీవితంలో జయాన్ని చూడాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే ఇక్కడ కొన్ని అనుభవాలు మనం చదువుకుంటే అంటాడు కదా, మనము దేవుని యొక్క వాక్యంలో కొన్ని అనుభవాలలో భక్తులు వెళ్ళారు. ఆ
భాగంలో చూస్తే ఇక్కడ అంటాడు, ఆది కాండము 26వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఆది కాండము అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటిని ఫిలిష్తీయులు దానిని మన్ను పోసి మట్టి పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకొని దేవునికి స్తోత్రా. ఇక్కడ అనుభవం, ఇక్కడ ఒక అనుభవం ఏంటంటే లోయ అనుభవం. ఈ రోజున కొన్ని అనుభవాలు ధ్యానం చేసుకుందాం. లోయ అనుభవాలు వస్తాయి. ఇక్కడ ఇస్సాకు అబ్రహాము యొక్క కుమారుడు. అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకు ఉన్న కాలము అబీమెలెకు అనే రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర ఈయన కూడా ఉంటున్నాడు. అయితే ఈయన అంటున్నాడు కదా, రాజు గారు అంటాడు, నువ్వు ఇక్కడ నుండి కాదు నువ్వు ఉండేది, ఇక్కడ కాదు నువ్వు ఉండేది, లోయలోకి వెళ్ళుండు, నువ్వు ఇక్కడ వద్దు, వెళ్ళిపో, నువ్వు మా ఎదుటి వెళ్ళిపో అంటే ఎక్కడికి వెళ్ళాడు అంటే లోయలోకి వెళ్ళాడు. అది ఆయన లోయ పేరేంటంటే గెరారు లోయ అన్నాడు. అక్కడికి వెళ్ళట గుడారం వేసుకొని అక్కడ నివాసం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కొన్ని పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు లోయ అంటేనే అక్కడ చీకటి ఉంటుంది, లోయ అంటేనే అక్కడ బాధలు ఉంటాయి, లోయ అంటేనే కష్టాలు ఉంటాయి, లోయ అంటేనే ఎత్తు పల్లాలు ఉన్నాయి, అక్కడ లోతైన అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఉంటారు. అలాంటి అనుభవములు అక్కడ ఎవరిని ఆధారం చేసుకున్నాడయ్యా అంటే ఇస్సాకు దేవుణ్ణి. దేవుడు అన్నాడు కదా, ఇస్సాకు నువ్వు ఉన్నటువంటి కాలము, నువ్వు ఉన్నటువంటి ఆ ప్రాంతము, ఆ గెరారు లోయలో నువ్వు ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అక్కడ ఎదుగో మరి ఎలాగంటే 12 వచనాన్ని మనం చదువుకుంటే 12వ వాక్యం, ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 దేవునికి స్తోత్రా. ఈ గెరారు లోయ ఎంత ఫలం తీసుకొస్తుందయ్యా అంటే 100 ఆలోచిస్తున్నారా దేవుని బిడ్డలారా? బాధలు ఉన్నాయని దాని మీద దృష్టి పెట్టుకొని దాని మీద ఆలోచన చేసుకొని నా జీవితం ఎలాగున్నది, నా బతుకు ఎలాగున్నది, నా కష్టాలు ఎలాగున్నాయి, నా రాత్రి ఇంకేదామని అనుకోబాక, మార్చుకోవాల్సింది నువ్వే. దేవునికి స్తోత్రా. ఏ అనుభవం నీకు వచ్చిందో అనుభవంలోనే మార్చుకోవాలి. దేవుడు పరిస్థితులు మార్చేస్తాడు. అదిగో నీటిని ద్రాక్షారసము మార్చినట్లుగా, ఆ చేతుని ఇదిగో మరి తీపిగా మార్చినట్లుగా దేవుడు మారుస్తూ ఉంటాడు. మన పరిస్థితులు మన జీవితాలను మార్చే దేవుడు, ఆయన జీవితాలను కట్టే దేవుడు. ఇక్కడ లోయ అనుభవం వస్తే ఇక్కడ 100 ఫలము చూశాడు ఇస్సాకు. మా ఎక్కడి నుండి వెళ్ళిపో, నువ్వు బలవంతుడిగా ఉన్నావని రాజు చెప్తుంటే, అబీమెలెకు రాజు చెప్తుంటే, ఈ రాజు దగ్గర నుండి వెళ్ళిపోయి నిజంగా అక్కడ ప్రభుత్వం చెబుతుంటే ఎక్కడికి వెళ్తాడు? రాజు అంటే ప్రభుత్వం చెప్తే ఎక్కడికి వెళ్తాడు? కానీ రాజుల కంటే రాసున్నాడు అక్కడ. దేవుడు ఆయన నమ్ముకున్న ఇస్సాకున్నాడు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు కనుక 100 ఏ ఫిలిష్తీయులైతే ఆ యొక్క మన్ను పోసి తన తండ్రి యొక్క బాబులను పూడ్చేశారో, నీళ్లు రాకుండా, నీళ్లు లేకుండా, నీటి యొక్క పరిస్థితి కొదవ కావాలని పూడ్చేశారో, ఆ భూములను ఆ బావులను మరలా తవ్వుతున్నాడు. దేవునికి స్తోత్రా. అక్కడ అంటాడు కదా, కంటి నుంచి తిందాక మనం చదువుకున్నాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో మా తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు మరలా తవ్వించెను. ఏలయనగా ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి మరియు ఆ లోయలో తవ్వగా జలలు గల బావి నీరు. దేవునికి స్తోత్రం చెంద. హల్లెలూయా. నువ్వు తవ్వుతా ఉంటే, నువ్వు లోతైన అనుభవంలో ఉంటే, నువ్వు ప్రార్థన కలిగి ఉంటే, నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే అక్కడ వచ్చే అనుభవం ఏంటో తెలుసా? నీళ్లు బయటకు వస్తాయి. ఏదైతే బావులలో ఆ యొక్క లోయలో ఆ బావులు తవ్వుతూ ఉంటే నీళ్లు బయటకు వచ్చి జలల గల బావి అన్నాడు.
జలలు గల బావి దొరికను. నువ్వు దేవునిలో లోతుగా ఉంటే, లోతైన ప్రార్థన ఉంటే, లోతైన విశ్వాసం ఉంటే దొరికింది. దేవుని ఆశీర్వాదం పొందుకుంటా, దేవుని ఆశీర్వాదం చూస్తా. ఇది నేను ఒక ఉదాహరణగా నిజంగా మా బ్రదర్ ఉన్నారు, ఆయన పేరు జాన్. మొన్న ఒక రోజు ఒక సందర్భంలో చెబుతా ఒక మాట చెప్పారు. ఇప్పుడు యుఎస్ లో ఉన్నారు, ఫ్యామిలీ అందరూ కూడా. వారు కొన్ని 15 సంవత్సరాల క్రితం, కొన్ని 15 సంవత్సరాల క్రితం చూస్తే ఎక్కడున్నారయ్యా అంటే ఇండియాలో ఉన్నారు. అది ఉన్నది ఎక్కడయ్యా అంటే అది మరి సూరత్ దగ్గర, పూణేలో వాళ్ళు ఉన్నారు కొంతకాలం. అక్కడ మా వదిన మొత్తం ఆ యొక్క నర్సింగ్ అంతా పూర్తి చేసుకుంటే ఆమెకి మరి మా వదినికి మరి పూర్తయిన తర్వాత దాదాపుగా అక్కడున్న సారు, వాళ్ళకు ఉన్నటువంటి పెద్ద సార్ అన్నారు కదా, అమ్మా మరలా మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే మీరు ఆంధ్ర వెళ్ళాలి, ఆంధ్రాలో నూసువీడు అక్కడ వెళ్ళాలి మీరు అన్నారు. వాళ్ళు అనుకున్నారు వేరే స్థలంలోకి వెళ్ళి పంపిస్తాడేమో అని. కానీ అక్కడికి వెళ్ళమని చెప్తే మరి అక్కడికి రావడానికి సరే ఓకే వెళ్తామయ్యా, వెళ్తాం సార్ అని చెప్పుకున్నారు. ఇక్కడికి వచ్చారు. 4 సంవత్సరాలు అది కష్టపడి చదివించిన ఆ పరిస్థితులలో టోటల్గా ఇక్కడ అంటే నర్సులకి టీచింగ్ చెప్పి ఆ పోస్ట్ ఇచ్చారు. అయితే అక్కడికి వచ్చి ఆ జాబ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ బాబు అక్కడికి ముగ్గురు కలిసి అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ 3 ఏరియాలకి హాస్పిటల్, నర్సింగ్ కాలేజీ, వీటికి పై అధికారి ఉన్నాడు. మా వదినమ్మకేమో టోటల్గా పోస్ట్, మళ్ళీ ఏం చేయాలిగా. మా అన్నయ్యకేమో జాన్ అన్నయ్యకేమో అక్కడున్న పై ఉన్న సార్, ఈయన పూణేల నుంచి వస్తే ఒక మంచి జాబు అనుకుంటే ఏ జాబ్ ఇచ్చాడయ్యా అంటే ఏదైతే అక్కడ లీస్ట్ జాబ్ ఉంటుందో, తక్కువ జాబ్, ఆ జాబ్ ఇచ్చాడు. బాబు నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఈ జాబ్ చేయాలన్నాడు. సరే చేస్తాను. ఆ జాబ్ చేస్తా ఉన్నాడు. ఆ జాబ్ చేస్తా ఉంటే కొన్ని దినాలైంది, కొన్ని నెలలైంది. అక్కడ ఉన్నటువంటి ఒకసారి చూశాడు, ఒక అధికారి. ఆయన అన్నాడంట, నువ్వేంటి ఇక్కడున్నా ఈ పని చేస్తున్నావేంటి? ఈ పని కాదు నువ్వు చేయాల్సింది. నేను ఆఫీసులో ఉంటాను, ఆఫీసు దగ్గర అదిగో నాకేం కావాలో నీడ్స్ అవన్నీ చూడు అని అక్కడి నుంచి ఒక మెరిట్ కలిగింది, కొంచెం మెరిట్ కలిగింది, దాంట్లో తీసుకొచ్చాడు. అక్కడ ఎవరు పెట్టారు బాబు నిన్ను? ఆడ ఉండద్దు, నీ మిస్సెస్ వచ్చేసి చూడరు, నువ్వు ఇక్కడ ఉండాలి అని ఇంకో ప్లేస్లో తీసుకొచ్చి పెట్టాడంట. ఆ ప్లేస్లో అక్కడ ఎవరు నా కోసం వస్తే నాకు లోపల పంపించు అని. ఇట్లా గడుస్తుంది, ఇలా జరుగుతుంది. ఇలాగ జరుగుతున్నప్పుడు ఇంకొక సార్ వచ్చాడు, మెయిన్ సార్ వచ్చాడు, హెడ్ ఉన్న ఆయన వచ్చాడు, డైరెక్టర్ వచ్చాడు. వచ్చినప్పుడు అందరితో మాట్లాడతా బాబు నువ్వేం చేస్తున్నావు అన్నాడంట. సార్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ ఉండమన్నారు. ఇక్కడ ఎవరు పెట్టారు? నేను, ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలుసా అని చెప్పి నీ మిస్సెస్ ఆమె టోట్లో నువ్వే పోస్ట్లో ఉండాలి తెలుసా, నీ ముందు ఒక టేబుల్ ఉండాలి, పైన ఫ్యాన్ ఉండాలి, కుర్చీ ఉండాలి, ఆ ప్లేస్ నీకు కావాలి అని ఎలాంటి ప్లేస్లోకి మార్చాడయ్యా అంటే మరలా స్టాక్ ఇన్ఛార్జ్గా వెళ్ళిపో అని స్టాక్ ఇన్ఛార్జ్గా తీసుకెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చూద్దాం. దాని అర్థం ఏంటో తెలుసా? మనుషుల ఆలోచన వేరు. మనుషులు అణిచివేస్తారు, మనుషులు బాధిస్తూ ఉంటారు, మనుషులు కష్టాలు పడతా ఉంటారు, మనుషులు మనం ఎదగడానికి ఇష్టము పట్టరు. ఆయన పెడితే మొదటిసారి పెడితే ఒక మంచి స్థలంలో పెట్టవచ్చు, కానీ ఇతనెందుకు పెట్టాలి? అక్కడ లీస్ట్ తిద్దాం, తక్కువ తిద్దాం అని అలాగ తక్కువ తిద్దే అక్కడి నుంచి బెటర్లోకి వచ్చాడు, అక్కడి నుంచి బెటర్లోకి వచ్చాడు, ఆ బెటర్లో నుంచి ఇంకో బెటర్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క ఈ గెరారు అనుభవం, ఈ లోయ అనుభవం ఏం చేస్తుంది అంటే నేర్పిస్తుంది.
కష్టాలు వచ్చినప్పుడు నేర్పిస్తుంది, ఇబ్బందులు వచ్చేది నేర్పించేది, బాధలు వచ్చి నేర్పించేది. అయితే అలాగ ఉండగా ఇప్పుడు అక్కడి నుండి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్లారయ్యా అంటే అమెరికాలో తీసుకెళ్ళి పెట్టాడు. అమెరికాలో తీసుకొని పెట్టే అయితే అని చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నేను నేర్చుకుంటున్నాను, దేవుడు నేర్చుకోవాలి అని చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమన్నాడంటే, అయితే ఫస్ట్ వాని మీద నాకు కోపం లేదు, రెండో వాని మీద కూడా కోపం లేదు. ఎందుకు తెలుసా? నేను ఆయన మీద కోపం పడవచ్చు, బాధపడవచ్చు, లేకపోతే ఏదైనా నేను ఖర్చు పెట్టుకోవచ్చు. లేదు, నాకు అది దేవుడు నాకు మంచి ప్రేమ ఆయన మీద ఇచ్చాడు. ఆయన అమెరికా వెళ్తే ఆయనకి ఎన్ని కావాలనిపించాడంట, ఎన్ని కావాలో అన్ని. అమెరికాలో ఉండమంటే -డిగ్రీ. అదే ఆయనకి అక్కడ వాతావరణం ఈ చలి పడక బ్లడ్ పడిందంట నోటమ్మడి ముక్కులమ్మడి. కానీ నన్ను ఆయన అని చెప్పిన మాట, ఆయన అక్కడే ఉన్నారు, నన్ను మాత్రం ఎక్కడ తీసుకెళ్ళాలయ్యా అంటే ఒక స్థానానికి తీసుకెళ్ళాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఉంది ఒక స్థానం ఉంది. ఎప్పుడు ఈ అనుభవంలో నీవు దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు మారుస్తూ ఉంటాడు. ఇక్కడ దగ్గర ఉండాల్సింది ఈ స్థలములో కాదు, ఈ స్థలములో అని హెచ్చించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ గెరారు అనుభవం ఏం చేస్తుందంటే 100% అనుభవం 100 ఫలం వస్తుంది. ఆ ఫలములు పొందాలి, ఆ జీవితం పొందాలి, ఆ అనుభవాలు రావాలి. ఆ కష్టాలు పడినా ప్రభు కోసము నిలబడాలి. దేవునికి స్తోత్రం. అయితే దేవుని బిడ్డలారా, ఇలాగ చెప్పుతుండగా ఇలాగున్న ఒక ఆయన పేరు ఏలియాసా. ఆయన మరి మెయిన్ డైరెక్టర్ యొక్క వారి యొక్క మేనల్లుడు. అది పూణేలో ఉండగా అక్కడైతే ఎన్ని మరి 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు చేశారా అక్కడ ఉండగా మేము బెంగళూరులో చదువుకుంటా ఉంది. పిల్లల్ని పెట్టుకొని అక్కడ చదువుతున్నాడు, పిల్లల్ని పెట్టుకొని అక్కడ ఉన్నాడు. కష్టాలు, బాధలు, శ్రమలు. భార్య దగ్గర లేకుండా 6 సంవత్సరాలు ఉన్నాయి. వెళ్ళి డబ్బు లేదు, పేస్ట్ కనుక్కోవడానికి డబ్బు లేదు. ఆ డబ్బు లేకపోతే సాల్ట్ పెట్టి కనుక్కున్నాడు. ఇంతగా ప్రయాసపడి ఉంటే అయితే ఆయన చేస్తున్న పని ఏంటి అంటే, అన్ని చేసిన పని ఏంటో తెలుసా? ప్రతి ప్రార్థనలో ఏ ప్రార్థనలో మిస్ అయ్యేవాడు కాదంట, ప్రార్థనలు కూర్చునేవాడంట. 5 సంవత్సరాలు ప్రార్థనలో, ప్రతి ప్రేయర్లో, సాటర్డే ప్రేయర్లో, ఫ్రైడే ప్రేయర్లో అక్కడికి వెళ్ళి ఆ ప్రేయర్లో ఉన్నాడంట. సార్ అన్నాడంటే లాస్ట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న మెయిన్ సార్ జాన్, నేను చూశాను ప్రార్థనలో మాత్రం ఏ వారంలో మిస్ కాలేదు, నేను అన్ని రోజులు నేను చూశాను అన్నాడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేయగలడు జీతం విషయంలో. నిన్ను మాత్రం ఇదొక్కటే చూశాను, ఈ ఒక్కటే చూశాను నిన్ను, దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అన్నాడంటే అని తెచ్చాడు. వచ్చిన తర్వాత అమెరికా వెళ్ళిన తర్వాత అమెరికాలో వచ్చాడంట ఆయన. ఇదే సార్ ఎక్కడికి వెళ్ళాడు? అమెరికాలో వెళ్తే కొన్ని ప్లేసులు తిప్పి భోజనాన్ని పెట్టి ఆయన కావాల్సిన కొన్ని నీడ్స్ అన్ని కూడా ఇప్పించి ఆయనే బాగా ఉండకూడదు. ఆయనకి చూపిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన చూస్తే, ఆయన అన్న మాట ఏంటి తెలుసా? జాన్, ఐఎమ్ సో సారీ, నిన్ను చూసి నేను ఏదైనా చేయగలను కానీ చేయలేకపోయాను, ఐఎమ్ సారీ. నిన్ను చూసిన దానిలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. 5 జతలు సూటు, ఒక్క జత 50,000, 5 జతలు ఇప్పించాను. ఎందుకు మీకు చెప్తున్నానయ్యా అంటే, పెట్టుకుంటే ఆ కోపాలు, ఆ బాధలు అవి పెట్టుకుంటే మనం అక్కడే ఉంటాం. మనము మార్చుకుంటే లిఫ్ట్ అయిపోతాం. ఎక్కడికి లిఫ్ట్ అయిపోతావు ఎవరికే తెలియదు. ఒకటే చెప్పాడు, నాకు ఏ సర్టిఫికెట్ లేదు, బీటెక్ సర్టిఫికెట్, ఇంకా ఎంటెక్ లేకపోతే మరి బీఫార్మ్స్ ఎంఫార్మ్స్ సర్టిఫికెట్ లేదు, నేను ఇక్కడ జాబ్ చేస్తాను, ఈ జాబ్లో దేవుడు ఉన్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. తనకున్నటువంటి బాస్
తనకున్న పై అధికారి అంటాడంట, సార్ ఒకసారి మాట్లాడితే ఆ మాట్లాడుతున్నప్పుడు ఒక మాట మాట్లాడాడంట, సార్ నేను వచ్చిన నాటి నుండి 10 years అక్కడ ఉన్నాడు, మరి ఎలాగుంది నేను వచ్చిన నాటి నుండి బిజినెస్ ఎలాగుందంటే నువ్వు వచ్చిన నాటి నుండి ఈ 10 yearsకి డబల్ అయింది అన్నాడంట. మన జీవితాలలో డెవలప్ చేసేది ఎవరయ్యా అంటే దేవుడు, మనుషులు కాదు. మనుషుల వైపు చూడద్దు, మనుషుల అండ కాదు, మనుషుల ఆధారం కాదు. నువ్వు నిలబడాల్సింది దేవుళ్ళు, ఆయన ఫలించేటట్టు చేస్తాడు. దేవునికి స్తోత్ర. ఆయనలో ఫలం ఉంది, ఆయనలో అభివృద్ధి ఉంది, ఆయనలో విస్తరణ ఉంది, ఆయనలో ఉన్నత స్థితి ఉంది. అది ఇచ్చేది ఎవరంటే దేవుడే. కష్టాలు ఉన్నాయి, ఎస్, ఈ అనుభవాలను నేర్చుకోవాలి. దేవుడు ఎలాగ దేవుడు నన్ను నడుపుతున్నాడు. నేను కొన్ని దినాలు చూసినప్పుడు కొంత సమయంలో అసలుకి ఎంత ప్రయాణాలు, ఎన్ని పనులు, ఎన్ని విధానాలు ఒకసారి అనిపిస్తా ఉంది. నిజంగా ఒక్కొక్కసారి ఒక 10 days వెళ్ళిపోయి అసలు రెస్ట్ తీసుకొని వద్దామా అంటే ఏమి లేదు, నేను చేసేది ఎక్కువ పని కూడా కాదు. నాకే ఎంత కనిపిస్తుంటే దేవాది దేవుడు మన కోసము 11 నెలలు కాపాడి 12వ నెలలో ఎంత సాయం చేశాడు. పిల్లలకి చేశాడు, నాకు చేశాడు, ఎలుగు మరి అమ్మగారికి చేశాడు, బిడ్డలకి చేశాడు, ఎన్ని రీతులు కాపాడాడు. నేను ఎంత రుణస్తుడి దేవునికి. దేవునికి స్తోత్ర. ఎంతగా దేవుడు మనం కొనియాడాలి. ఇది మనమే ఇసుకుంటారా లేకపోతే ఏదో ఒకటి అనుకుంటే అది అనేది కానే కాదు. మార్చుకో. ఏ అనుభవం అంటే ఇది గెరాను అనుభవం, ఆశీర్వాదం పొందిన అనుభవం. దేవునికి స్తోత్ర. అందరికి గట్టిగా హల్లెలూయా. ఈ అనుభవం ప్రభు నడిపించును గాక. 2వ అనుభవంలో చదువుకొని పదం 9 అయిపోయింది. 2వ అనుభవం. ఈ 2వ అనుభవం ఏంటయ్యా అంటే ఇక్కడ అంటాడు కదా, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా అది ఒకటి ప్రార్థన చేశాను. దేవుడి బిడ్డలారా, యెహోషువ ప్రార్థన చేశాడు. ఎవరు వింటుండగా? ఇశ్రాయేలు వింటున్నారట, ఇశ్రాయేలు చూస్తున్నారట. అందరూ చూస్తుండగా ప్రార్థన చేశాను. అయితే సూర్యుడా నీవు గిబియోనులో నిలువము, చంద్రుడా నీవు అయ్యాలేలో నిలువము. జనులు తమ శత్రువు మీద పగ తీర్చుకుని వరకు సూర్యుడు నిలిచెను. దేవునికి స్తోత్ర. ఇక్కడ యెహోషువ ఎక్కడ యుద్ధ సమయంలో ఉన్నాడు. యుద్ధ సమయంలో అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఎవరంట? అమోరీయులు వచ్చి యుద్ధం చేస్తుంటే పగలంతా ఉదయం మొదలుకొని మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం మొదలుకొని సాయంత్రం పడే దాకా చేస్తూనే ఉన్నారట. ఇలాగ చేస్తూ ఉంటే యుద్ధము తేలలా, అటో ఇటో తేలలా, ఎవరికి జయమో ఎవరికి అపజయమో తేలలా. అలాగ ఉండగా అలాగ ఉన్న సమయంలో ఆ లోయలో, అయ్యా లోయలో, ఏ లోయ అంటది? అయ్యా లోయలో ఒక ప్రార్థన చేశాడు. ఏంటో ప్రార్థన? సూర్యుడని వాయిపో, చంద్రుడని వాయిపో, మేము మా శత్రువుల మీద పగ తెచ్చే వరకు, మేము విజయాన్ని చూచే వరకు, మేము జయ జీవితం చూచే వరకు రావద్దు. దేవునికి స్తోత్ర అని ప్రార్థన చేస్తే సూర్యుడు ఆగిపోయాడట, చంద్రుడు ఇది అయ్యా లోయలో నిలిచిపోయారు. సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు. బైబిల్లో అలా జరిగితే అది చరిత్రలో మనకి సంవత్సరానికి 12 నెలలు, 12 నెలల్లో 30వ తారీఖు వస్తుంది, 31 వస్తుంది. కానీ ఫిబ్రవరి నెల మాత్రం 28, 4 సంవత్సరాల తర్వాత 29. అంతేకాని 29, 28 అంతే ఉంటది. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజున యెహోషువ చేసిన ప్రార్థన చరిత్రలో నిలిచిపోయింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఈ రోజు నువ్వు చేసే ప్రార్థన జయ జీవితం కావాలి. శత్రువులు అంటే శ్రమలలో జయాన్ని పొందాలి, కష్టాలలో జయాన్ని పొందాలి, ఇబ్బందుల్లో జయాన్ని పొందాలి, ఏ పరిస్థితుల్లో జయాన్ని చూడాలి. ఆ జయ జీవితం కోసమై ప్రభు ఎదురు చూస్తున్నాడు. నువ్వు గెలవాలి. దేవుడు ఏం చేస్తాడు? గెలిపిస్తాడు నేను. ఆ రోజున రాత్రి అంతా కూడా దేవుని పట్టుకొని వదలుకున్నటువంటి యాకోబుని తొడ బూటు కొట్టినా కానీ వదల అట్టని పట్టుకున్నాడు.
దెబ్బ తగిలిన వదల్లో అట్ట పట్టుకున్నాడు. పట్టుకుంటే దేవుడు గెలిపించాడు. ఎలా తెలుసా? నీ పేరు చెప్పు. నా పేరు యాకోబయ్య, ఇశ్రాయేలుగా మారుతున్నాను. మారితే ఇశ్రాయేలుని దేవుడు దీవించి పెట్టాడు. దేవునికి స్తోత్ర. దేవునితో దేవుడే చేస్తాడు తెలుసా? నిన్ను ఓడగొట్టడు. ఓడిపోయే పరిస్థితి నిరాశను పచ్చడు. నువ్వు ఎంతైతే ప్రార్థిస్తావో అంతగా జయం చూస్తావు, విజయాన్ని చూస్తావు. ఆ విజయాన్ని చూచే అదిగో లోయే అయ్యా లోయ. దేవునికి స్తోత్ర. విజయం చూడాలి. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అందులో విజయాన్ని చూడాలి. నీ కుటుంబ పక్షాన్ని జయం కలగాలి, నీ బిడ్డల పక్షాన్ని జయం కలగాలి, నీ కుటుంబ పక్షాన్ని జయం కలగాలి. జయం ఇచ్చేది దేవుడే. దేవునికి స్తోత్ర. ఇట్లాగా మనం చూస్తే 7 లోయ అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ రెండవ లోయ ఇదిగో విజయాన్ని చూపిస్తుంది. ఈ సంవత్సరము ఇంకా కొద్ది దినములు ఉన్నాయి. ఇంకా మన జీవితాలు ప్రభు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. అది చేస్తాడు. ఒక్కొక్కరు ఈ డిసెంబర్ నెల ఆఖరి రోజులో ఒక్కొక్కరు అయ్యా మేము బండి కొనుక్కున్నామయ్యా, లేకపోతే ఇదిగో మేము ఇల్లు ప్రారంభించామయ్యా, లేకపోతే ఈ పని చేసుకున్నామయ్యా అన్న వాళ్ళు ఎంతో మంది ఉన్న కారణం ఏంటి అంటే ఆయన ఆశీర్వదిస్తే అది చివరి జన్మలోనైనా అది సక్సెస్ ను చూడగలుగుతాం. దేవునికి స్తోత్ర. కనుక ఈ యొక్క ఉదయకాలమున దేవుని బిడ్డలారా, దేవుడు ఆ యొక్క లోయ అనుభవాన్ని మార్చి దేవుడు ఆశీర్వాదంలోకి నడిపించునుగాక. కాబట్టి ఈ మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించు.